నమస్కారం, ఆర్ఎంకే టీవీ వార్తలకు స్వాగతం. నా పేరు కృష్ణకుమార్. న్యూస్లో ముందుగా హెడ్లైన్స్. ఉప్పాడ తీర రక్షణ గోడ నిర్మాణానికి హామీ ఇస్తున్న పవన్ కళ్యాణ్. స్టీల్ ప్లాంట్ కాపాడుకునేందుకు పోరాటానికి సిద్ధం జగన్. మాజీ సీఎం వైఎస్ జగన్కు మంత్రి కొల్లు రవీంద్ర సవాల్. గిరిజన బాలికల మరణాలు ప్రభుత్వ హత్యలే మండిపడ్డ వైఎస్ఆర్సీపీ నేతలు. ఇక డీటెయిల్స్ చూస్తే, కూటమి ప్రభుత్వంలో భాగంగా ఉప్పాడ తీర ప్రాంతంలో రక్షణ గోడను ఖచ్చితంగా నిర్మించి తీరుతామని, అందుకు తాను హామీ ఇస్తున్నానని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. దీనికయ్యే 323 కోట్లు ఇవ్వాలని కేంద్రాన్ని కోరామని, అక్టోబర్ 14న ఢిల్లీలో మూడోసారి భేటీ జరగనుందని తెలిపారు. నిధుల విడుదలపై సాధక బాధకాలన్నీ తాను భరిస్తానని, రింగువలల వాడకం పైన నిర్ణయం తీసుకుంటామని ఉప్పాడ బహిరంగ సభలో పవన్ వెల్లడించారు. గతంలో నేను చెప్పినట్టుగానే చాలా సందర్భాల్లో ఇక్కడంతా మాట్లాడాం, మీ ఓట్ల గురించి అడిగాం, మీరు మద్దతు ఇచ్చారు, కూటమి ప్రభుత్వం గెలిచింది. సో వీటన్నిటికీ ముందుగా నేను కృతజ్ఞతలు చెప్పుకుంటా ఉన్నాను. దాదాపు 7,193 మత్స్యకార కుటుంబాలు దీనిని చేపలని పట్టడం అనేది ఆధారం చేసుకుని ఉన్నారు. సముద్ర స్వభావాన్ని అంచనా వేసి వేట చేయటం మన మత్స్యకార సోదరుల తాలూకు అపూర్వమైన నైపుణ్యం. అలాంటి మీకు అండగా ఉండటం మా అందరి బాధ్యత. కూటమి ప్రభుత్వం మత్స్యకారుల భరోసా కింద వేట నిషేధ సమయంలో 20,000 భృతిని అందించింది. మీ ప్రతి కష్టంలో నేను ఉన్నాను అని చెప్పడానికే ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. యాక్చువల్గా 10వ తారీఖు వస్తానని చెప్పాం. ఒక రోజు ముందుగానే, మధ్యలో ఆరోగ్యం బాగాలేక రాలేకపోయాను, కానీ ఒకరోజు ముందే మీకు ఇచ్చిన డేట్ కంటే కూడా ముందే వచ్చాం. అలాగే మీరు సముద్ర గర్భం నుంచి తీసుకొచ్చే మత్స్య సంపద వేలాది కుటుంబాలకి ఆహార భద్రత, జీవనాధారం అందిస్తుంది. ఈరోజు కాకినాడ జిల్లా కలెక్టరేట్ సమావేశంలో నిర్వహించిన సమావేశంలో మన సమస్యలన్నీ నాకు దృష్టికి తీసుకొచ్చారు. ముఖ్యంగా ఇక్కడ నక్కపల్లి ఎస్సీజెడ్లో కానీ, అటు మనకి తుని మండలంలో, మనకి తుని నియోజకవర్గంలో అక్కడ దివీస్ ఫ్యాక్టరీ కానీ, ఇక్కడ అరవిందో కానీ, మిగతా చిన్న చిన్న పరిశ్రమల నుంచి కాలుష్యాలు వచ్చేస్తున్నాయి, మత్స్య సంపద అంతరించిపోతా ఉంది, మాకు వేట దొరకట్లేదు అంటే ఇదొకటి ముఖ్యమైన సమస్య నాకు ప్రస్తావించారు. 2, ఎక్స్గ్రేషియా సముద్రం వేటకెళ్ళినప్పుడు ప్రాణాలు కోల్పోయిన కాకినాడ జిల్లాకి చెందిన 18 మంది మత్స్యకార సోదర కుటుంబాలకి మా ఎక్స్గ్రేషియా అందలేదని చెప్పారు. వెంటనే ఈ రోజునే నేను స్వయంగా 5 మందికి ఇప్పించాను. మిగతా 13 మందికి, దాదాపు 18 మందికి 5 లక్షల రూపాయల చొప్పున 90 లక్షలు వారికి వెంటనే మంజూరు చేయడం జరిగింది. సో ముందుగా ఈ సమస్యని ఒక మంచి శుభంతో మొదలు పెడదామని. ఒకటి, పొల్యూషన్, మన చేపలు మత్స్య సంపద కొంచెం దెబ్బతింటా ఉందని అదొక దృష్టికి పట్టుకొచ్చారు. 2, మన అమీనాబాద్ హార్బర్లో ఈ డిజైన్ లోపం కారణంగా మనకి రాళ్లను తాకి మనకి పడవలు దెబ్బతింటా ఉన్నాయి, వాటికి వలలకి చిక్కుకుపోయి ఇబ్బంది అయిపోతా ఉంది. అదొక రెండో సమస్య చెప్పారు. అలాగే 3వది, ఉప్పాడ సీ ప్రొటెక్షన్ వాల్ గురించి మాకు ఇంత జరుగుతూ ఉంది, దీనికి మీరు ఏం చేయబోతున్నారనేది. ఇంకొకటి,
ఇక్కడ మనకి మత్స్య సంపద దొరకనప్పుడు మేము అంతర్వేదిక కానీ మచిలీపట్నం కానీ మిగతాటి నిజాంపట్నం వైపు వెళ్తా ఉంటే మాకున్న సమస్యలు, అక్కడ స్థానికంగా ఉండే మత్స్యకారుల సంఘాలతో మా గొడవలు వస్తున్నాయి. దీని మీద ఏం చేస్తారనేది ముఖ్యంగా ఈ 3 సమస్యల మీద ప్రస్తావించడం జరిగింది. దీంతో పాటు దానికి అనుబంధ సమస్యలు. సో నేను మీ దృష్టికి తీసుకొస్తుంది ముందుగా కింద నుంచి రావాలా, ముందుగా ఉప్పాడ సీ ప్రొటెక్షన్ వాల్ గురించి మేము మీకు మాట ఇచ్చాం. అలాగే మనది ఇంకో గ్రామం పేరు ఏం చెప్పారు, మర్చిపోయారు, కోనపాప, మూలపేట, కోనపాపపేట. సో ఉప్పాడ రక్షణ గోడ, ఉప్పాడ సీ ప్రొటెక్షన్ వాళ్ళు లాస్ట్ టైం మనం ఇక్కడికే వచ్చాం. అలాగే మనకి సెంట్రల్ నుంచి కోస్టల్ రెగ్యులేటరీ జోన్ అథారిటీ వాళ్ళని పిలిపించాం. సో పిలిపించినప్పుడు మనం పంపించిన ప్రతిపాదన 323 కోట్లతోటి రక్షణ గోడ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా ఉంది. అలాగే దీనికి సంబంధించి ఈ నెల 14వ తారీఖున నర్సీపట్నం పర్యటనలో భాగంగా వైసీపీ అధినేత జగన్కు విశాఖలో స్టీల్ ప్లాంట్ కార్మికుల సమస్యలపై వినతి పత్రాన్ని సమర్పించారు. స్టీల్ ప్లాంట్ను కాపాడుతామని హామీ ఇచ్చిన కూటమి ఆ తర్వాత తమను మోసం చేస్తోందని వారు తెలిపారు. ప్లాంట్ను ఎలాగైనా కాపాడాలని వారు విజ్ఞప్తి చేశారు. దీనికి జగన్ సానుకూలంగా స్పందించారు. స్టీల్ ప్లాంట్ కాపాడుకునేందుకు తాము పోరాటానికైనా సిద్ధంగా ఉన్నామన్నారు. వైసీపీ కార్మికులకు అండగా ఉంటుందన్నారు. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు మీకు తోడుగా ఉంటుంది. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు మీకు తోడుగా ఉంటుంది. సార్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు మీకు తోడుగా ఉంటుంది. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు మీకు తోడుగా ఉంటుంది. సార్ ఇల్లీగల్ మద్యం ఎక్కడుందో చూపించమని మాజీ సీఎం వైఎస్ జగన్కు మంత్రి కొల్లు రవీంద్ర సవాల్ విసిరారు. కూటమి ప్రభుత్వం చర్యలకు సిద్ధంగా ఉంది, కానీ మీరు చేస్తున్నది ఫేక్ ప్రచారం అయితే విచారణకు సిద్ధంగా ఉన్నారా జగన్ అంటూ ఆయన ప్రశ్నించారు. కల్తీ మద్యం వల్ల మరణాలు సంభవించాయన్న కథనాలు పూర్తిగా తప్పు అని మంత్రి అన్నారు. ఇలాంటి ఫేక్ వార్తలు ప్రచారం చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇవాళ ఆయన మాట్లాడుతూ ఉన్నాడు, ప్రతి 3 బాటిల్కి 1 బాటిల్ స్పూరియస్ లిక్కర్ ఉందని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఎస్ రండి, జగన్మోహన్ రెడ్డి గారు మీరు చెప్తున్నారు కాబట్టి రండి, ఎక్కడుందో చెప్పండి. ఎన్ఫోర్స్మెంట్ విభాగం సిద్ధంగా ఉంది, ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఇలాంటిది ఎక్కడున్నా సరే యాక్షన్స్ తీసుకోవడానికి సిద్ధంగా ఉంది. ప్రూవ్ చేయకపోతే ఖచ్చితంగా దీని మీద విచారణకి ఎదుర్కోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఫేక్ ప్రచారాలు చేసి ప్రజల్లో భయభ్రాంతులు సృష్టించాలని మీరు ప్రయత్నం చేస్తున్నటువంటి విధానాన్ని చూస్తే ఎంత దుర్మార్గమైనటువంటి ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారనే దానికి ఇదే ఒక నిదర్శనం. ఇదే కాదు, మీరు టెలికాన్ఫరెన్స్లు పెట్టి మీ నాయకులకి ఎవరు ఎలా చనిపోయినా దీంతోనే లింక్ చేయండి అని చెప్పి ఇవాళ మీరు ఒక 4 మీ సోషల్ మీడియాలో మీ పేపర్లో మీరు తప్పుడు ప్రచారాలు చేస్తూ ఉన్నారు. ఇవాళ ఆయన మాట్లాడుతూ ఉన్నాడు, ప్రతి 3 బాటిల్కి 1 బాటిల్ స్పూరియస్ లిక్కర్ ఉందని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఎస్ రండి, జగన్మోహన్ రెడ్డి గారు మీరు చెప్తున్నారు కాబట్టి రండి, ఎక్కడుందో చెప్పండి. ఎన్ఫోర్స్మెంట్ విభాగం సిద్ధంగా ఉంది, ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఇలాంటిది ఎక్కడున్నా సరే యాక్షన్స్ తీసుకోవడానికి సిద్ధంగా ఉంది. ప్రూవ్ చేయకపోతే ఖచ్చితంగా దీని మీద విచారణకి ఎదుర్కోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఫేక్ ప్రచారాలు చేసి ప్రజల్లో భయభ్రాంతులు సృష్టించాలని మీరు ప్రయత్నం చేస్తున్నటువంటి విధానాన్ని చూస్తే ఎంత దుర్మార్గమైనటువంటి ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారనే దానికి ఇదే ఒక నిదర్శనం. ఇదే కాదు, మీరు టెలికాన్ఫరెన్స్లు పెట్టి మీ నాయకులకి ఎవరు ఎలా చనిపోయినా దీంతోనే లింక్ చేయండి అని చెప్పి ఇవాళ మీరు ఒక 4
మీ సోషల్ మీడియాలో మీ పేపర్లో మీరు తప్పుడు ప్రచారాలు చేస్తూ ఉన్నారు. కురుపాం గిరిజన గురుకుల పాఠశాలలో బాలికలు కలుషిత నీరు ఆహారం వల్లే హెపటైటిస్ బారిన పడ్డారని, ప్రభుత్వ పాఠశాలల్లో రక్షిత నీటితో పాటు కనీస సౌకర్యాల కల్పనలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని వైఎస్ఆర్సీపీ నేతలు మండిపడుతున్నారు. విశాఖ కేజీహెచ్లో హెపటైటిస్ బారిన పడి చికిత్స పొందుతున్న బాలికలను అరకు ఎంపీ గుమ్మా తనుజారాణి, మాజీ మంత్రులు పుష్ప శ్రీవాణి, సీదిరి అప్పలరాజుతో పాటు పలువురు వైఎస్ఆర్సీపీ నేతలు పరామర్శించారు. ఈరోజు దాన్ని మలేరియా కేసుగా మార్చారు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇంత దారుణం ఎక్కడా కూడా జరగదు. ఈరోజు మేము ఫస్ట్ నుంచి ఒకటే చెప్తున్నాం, వాటర్ కంటామినేషన్, ఫుడ్ కంటామినేషన్ అని చెప్పి. ఈ రాష్ట్రంలో ఏ గురుకులంలో కూడా శానిటేషన్ లేదు. ఎక్కడ ఆర్ఓ ప్లాంట్లు చాలా చోట్ల పని చేయడం లేదు. సంవత్సరంన్నరగా కనీసం ఫిల్టర్స్ క్లీన్ చేయలేదు అని మేము ఫస్ట్ నుంచి చెప్తుంటే, లేదు మేము అంతా బాగానే చేసేస్తున్నామని చెప్పి సంబంధిత మంత్రి గారు చెప్పడం జరిగింది. మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం. ఇదే కేజీహెచ్కి మేము 5వ తారీఖు రావడం జరిగింది. ఇదే మీడియాలో ప్రభుత్వాన్ని మేము ప్రశ్నించడం జరిగింది. మీరు 1.5 ఇయర్గా శానిటేషన్ చేయట్లేదు, 1.5 ఇయర్గా మెయింటెనెన్స్ లేదు, 1.5 ఇయర్గా ఎటువంటి ఆర్ఓ ప్లాంట్లు కూడా మెయింటైన్ చేయట్లేదు, శానిటేషన్ వర్కర్లకి 3 నెలల నుంచి జీతం లేదు, వాళ్ళు శానిటేషన్ సరిగ్గా చేయట్లేదు అని చెప్పి ఇదే మీడియా సాక్షిగా ఇదే కేజీహెచ్లో 5వ తారీఖున మేము ప్రశ్నించడం జరిగింది. ఆ తర్వాత ప్రెస్ మీట్లు పెట్టి మంత్రులు లేదు మేము అంతా చేసేస్తున్నాము, చాలా బాగా చేస్తున్నాము అని చెప్పారు. కానీ నేను రికార్డెడ్గా ఒకటి చూపిస్తా. 6వ తారీఖున జూమ్ మీటింగ్లో గురుకులం సెక్రటరీ గారు అందరు ప్రిన్సిపల్స్కి, జాయింట్ సెక్రటరీ అందరి డిఎస్ఎల్కి కూడా జూమ్ మీటింగ్ పెట్టడం జరిగింది. ఆ జూమ్ మీటింగ్లో పెట్టినటువంటి ఇన్స్ట్రక్షన్స్, ఆ జూమ్ మీటింగ్లో జరిగినటువంటి మినిట్స్ ఈరోజు మీకు నేను చూపిస్తున్నా. ఈ మినిట్స్లో ఏముంది అని అంటే, ఈ మినిట్స్లో ప్రిన్సిపల్స్కి ఇన్స్ట్రక్షన్స్, జాయింట్ సెక్రటరీకి, డిప్యూటీ సెక్రటరీకి ఇన్స్ట్రక్షన్స్, ఇమీడియట్గా 2-3 రోజుల్లో ఆర్ఓ ప్లాంట్లన్నింటినీ కూడా బాగు చేయండి. అదేవిధంగా డిఎస్ఎల్కి ఇన్స్ట్రక్షన్స్, ఎప్పటికప్పుడు ఏ రోజుకి ఆ రోజు పిల్లల సిక్ రిపోర్ట్ కానీ అటెండెన్స్ రిపోర్ట్ కానీ ఏ రోజుకి ఆ రోజు ఇవ్వాలని చెప్పేసి, శానిటేషన్ క్లియర్ చేయండి, శానిటేషన్ అక్కడ క్లీన్ చేయించండి. అన్ని ఇన్స్టిట్యూట్స్లో కూడా ఇమీడియట్గా వాళ్ళకు ఒక టైం పెట్టి పలానా డేట్ కల్లా మొత్తము అన్ని స్కూల్స్లో కూడా, అన్ని గురుకులాల్లో 199 గురుకులాల్లో కూడా శానిటేషన్ వర్క్ కంప్లీట్ అయిపోవాలని చెప్పేసి గురుకులం సెక్రటరీ గారు జూమ్ మీటింగ్లో పెట్టినటువంటి మినిట్స్. మేము చెప్పింది అవాస్తవం అయితే మీరెందుకు ఈ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా ఇన్స్టిట్యూట్స్కి ఇచ్చారు? మేము చెప్పింది ఫస్ట్ నుంచి మేము చెప్పేది 100% నిజం. అంతేకాదు శానిటేషన్ వర్కర్స్కి 3 నెలలుగా జీతాలు లేవని చెప్పాం కదా, అందుకే వాళ్ళు శానిటేషన్ చెయ్యట్లేదు, శానిటేషన్ లోపం కూడా దీనికి కారణం అని చెప్పాం కదా. నిన్న నైటు 2 నెలల శానిటేషన్ జీతాలు, శానిటేషన్ వర్కర్స్కి 2 నెలల జీతాలు నిన్న నైట్ పడింది. కావాలంటే ఎవరైనా కూడా క్రాస్ చెక్ చేయొచ్చు. అంటే ఇదంతా ప్రభుత్వ వైఫల్యం కాదా? ఇవన్నీ ఈ 2 హత్యలు ప్రభుత్వ హత్యలు కాదా? మీ నిర్లక్ష్యంతో చేసినటువంటి హత్యలు కాదా? ఖచ్చితంగా ప్రభుత్వం బాధ్యత వహించాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు కొంతమందిని డిశ్చార్జ్ చేసేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఈ జిల్లా వస్తున్నారనేసరికి తగ్గినా తగ్గకపోయినా కొంతమందిని డిశ్చార్జ్ చేసేటువంటి పరిస్థితి ఉంది. ఇది చాలా దారుణం. అసలు పిల్లలకి ఈ వ్యాధి సోకిన వెంటనే, వ్యాధి సోకిందని తెలిసిన వెంటనే పిల్లలకి వ్యాక్సినేషన్ వేసేటువంటి ప్రయత్నం ఈ ప్రభుత్వం చేసిందా? వ్యాక్సినేషన్ చేసిందా అని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. ఇప్పుడు మాట్లాడినటువంటి పేరెంట్స్లో ఒకళ్ళిద్దరు చెప్పినటువంటి అంశం ఏంటి అని అంటే, ఒక ఆయన నిన్నగాక మొన్న సోమవారం అనుమానం వచ్చి నేను టెస్ట్ చేయించాను మా పాపకి అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. మా దగ్గర వీడియో కూడా ఉంది. వీళ్ళు చెప్పేది ఏంటి? మంత్రి గారు కానీ అధికారులు కానీ ప్రతి ఒక్కరు జిల్లా ప్రభుత్వ యంత్రాంగం అంతా చెప్పేది ఏంటి అని అంటే, మొత్తం 611 మంది పిల్లలకి కూడా స్క్రీనింగ్ చేసేసాము,
వాళ్ళకి నెగిటివ్ వచ్చింది, కొంతమందికి నెగిటివ్ వచ్చింది, ఇంతమంది పాజిటివ్ వచ్చింది, ఇంతమందికి సీరియస్ వస్తే కేజీహెచ్లో ఉన్నారు అని చెప్పి ఒక రిపోర్ట్ ఇచ్చారు. కానీ ఇప్పుడు ఆ పేరెంట్ తోటి ఆయనతో మాట్లాడితే ఆ ఫాదర్ చెప్పినటువంటిది ఏంటంటే మాకెవరూ పిలవలేదు, నాకు నేనుగా ఓనుగా మా పాపకు ఫీవర్ వచ్చి కళ్ళు పచ్చగా ఉన్నాయని చెప్పి అనుమానం వచ్చి నేను టెస్ట్ చేయించుకున్నాను, ఈరోజు కేజీహెచ్కి మా పాపని రిఫర్ చేశారని చెప్పాడు. అంటే ఇప్పటికీ కూడా ప్రభుత్వం నిర్లక్ష్యంగానే ఉంది. స్క్రీనింగ్ అందరికీ చేసేసామని చెప్పింది కూడా పచ్చి అబద్ధమే. ఎంతమందికి చేపించారు, ఎంతమందికి చేపించలేదన్నది కూడా అర్థం కావట్లేదు. రోజు రోజుకి కేసెస్ పెరుగుతున్నాయి. ఈరోజు 6 పిల్లలు ఈరోజు కేజీహెచ్కి రావడం జరిగింది. ఇదంతా కూడా ప్రభుత్వ నిర్లక్ష్యం, క్లియర్ కట్గా ప్రభుత్వ నిర్లక్ష్యం కనిపిస్తుంది. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం, ఖచ్చితంగా ఇది చాలా ఘోరమైనటువంటి నేరం, బాధ్యత వహించాల్సినటువంటి అవసరం ఉంది. ఉత్తరాఖండ్లో మంచు వర్షం కురుస్తోంది. ఫలితంగా ఎత్తైన ప్రాంతాలన్నీ మంచుతో నిండి ధవలవర్ణంలో కనువిందు చేస్తున్నాయి. మంచు కురుస్తున్న కారణంగా అనేక ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు పడిపోయాయి. హిమాలయ పర్వత సానువుల్లో ఉన్న కేదార్నాథ్లోనూ మంచు కురుస్తోంది. అతి శీతల వాతావరణం ఉన్నప్పటికీ కేదార్నాథ్ ఆలయానికి భక్తులు భారీగా తరలి వస్తున్నారు. తూళ్లూరు మండలం అనంతపురంలో అనధికారిక గోశాలను తొలగించాలని బీజేపీ నాయకులు గురువారం నిరసన తెలిపారు. బీజేపీ గుంటూరు జిల్లా కార్యదర్శి నరేంద్ర మాట్లాడుతూ, గతంలో గోశాల అనంతవరం టీటీడీ ఆలయానికి చెందిందని భావించామని, అయితే అది కొడవత లేదని కొద్ది రోజుల క్రితమే తెలిసిందని తెలిపారు. వస్తువులు లేవని ప్రశ్నించిన అనంతవరం గ్రామానికి చెందిన వ్యక్తిపై కేసు పెట్టారని, దాడి చేశారని ఆరోపించారు. గోశాలలో 4 గోవులు చనిపోయాయని, తక్షణం గోశాలను తరలించాలని డిమాండ్ చేశారు. జై గోమాత, జై జై గోమాత. గత 15 రోజుల నుంచి మన తుళ్ళూరు మండలంలోని అనంతవరం గ్రామంలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ మేసాల వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం నందు అక్రమ గోశాల పేరుతో సిఆర్డిఏ ల్యాండ్ లో ఇచ్చేసి అక్రమ గోశాలను నడుపుతున్నటువంటి ఈ తోట సురేష్ అని ఆయన మేము అక్కడ పోయి చూస్తే గోవులు 2 చనిపోయి ఉండే. అర్ధరాత్రి పూట కంటైనర్లు వస్తుంటే మేము రాయపూడి వద్ద మా కార్యకర్త ఒకళ్ళు ఆపి, ఏంటి ఎక్కడికి తీసుకెళ్తున్నారు మీ కంటైనర్లో గోవులను అడగ్గా, వాళ్ళు మేము అనంతవరం శ్రీ వెంకటేశ్వర స్వామి గోశాల ఉంది,
ఆ గోశాలకు తరలిస్తున్నామని చెప్తే మనోడు కూడా వెంకటేశ్వర స్వామి గుడి కింద ఒక గోశాల ఉందనుకొని చెప్పి ఆ రోజు వదిలేశాము. కానీ తీరా మాకు ఈ ఫోటోలు కొన్ని పత్రికల్లో కొన్ని మీడియాలో వచ్చిన ఫోటోలు చూసి మాకు బాధ కలిగించి మేము మా మండలాధ్యక్షుడైన నీరుకొండ లక్ష్మీనారాయణ గారు ఆ రోజు ఎమ్మెల్యే ప్రోగ్రాంలో ఎమ్మెల్యే గారి చెప్పటం, ఎమ్మెల్యే గారు ఎమ్మటే సిఐ గారిని పిలిచి అక్కడ గోశాల RSS విశ్వ హిందూ పరిషత్ పేరుతో గోశాల నడుపుతున్నారు, ఇవన్నీ నమ్మే మాటలు కాదు, మీరు ఒకసారి అక్కడ విజిట్ చేసి ఆ సంగతి చూడండి అని చెప్పి ఇచ్చిన ఆదేశానుసారం ఆ రోజు లక్ష్మీనారాయణతో పాటు మేము కొంతమంది గోవు ప్రేమికులు విశ్వ హిందూ పరిషత్ సభ్యులు కావచ్చు, RSS సభ్యులు కావచ్చు, కొంతమంది కలిసి మేము సిఐ గారితో పాటు అక్కడికి వెళ్ళడం జరిగింది. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత సిఐ గారు కూడా అక్కడ ఉన్న ఆ వాతావరణం అంటే ఆ గోశాలలో మేత కట్ట అనేది లేదు, వాటర్ ట్యాంకులు లేవు, వాటర్ కూడా లేదు. కానీ కొన్ని కాళ్ళు ఇరిగి కళ్ళు పోయి బోన్లు ఇరిగి భూమి మీద పడి ఉన్నాయి. కానీ ఎండకి నిలువు నీళ్ళు లేకపోవటం అవి మా కళ్ళెదురుగానే కొట్టుకొని 4 జీవాలు చచ్చిపోయినాయి. కానీ మాకు బాధ వేసింది. ఆ రోజు సిఐ గారు కూడా సౌరోదయంతో ఇది ఉండకూడదు, నేను రేపు ఆయన పిలుస్తాను, ఆ తోట సురేష్ ఎవరైతే నిర్వాహకులు ఉన్నారో వాళ్ళని పిలుస్తాను, మాట్లాడదాం, రేపు స్టేషన్కు పిలిపిద్దానని చెప్పి సిఐ గారు ఇచ్చిన ఆదేశానుసారం మేము కూడా ఆ రోజు ఉన్నాం. రేపు ఎటు స్టేషన్ దగ్గరికి వెళ్దాం, స్టేషన్లో మాట్లాడదామని. తెల్లారి తోట సురేష్ గారు వచ్చి మేము చెప్పింది ఒకటే, ఆ గోవులను నడిచే వాటిని ఈ మేతకు తోలికెళ్తున్నారు, నడవనాటిని అక్కడ వదిలేస్తున్నారు, వాటికి కొంచెం చిన్న పాక ఒకటి నిర్మించి వాటికి మేత నీళ్లు ఏర్పాటు చేయండి. రెండోది మేము చెప్పింది ఏంటంటే ఆ గోవులు చచ్చిపోయిన గోవులను ఆ పుణ్యక్షేత్రం సరౌండింగ్ లోనే పాతి పెడుతున్నారు, కానీ అది మడికి మీరు అక్కడ పాతి పెడతానికి ఏం లేదు, మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం, రెండోసారి ఇటువంటి విషయాలు జరిగితే మేము ఊరుకోమని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది. దానికి అనుకునే సిఐ గారు కూడా మీరు ఎన్ని రోజుల్లో చేస్తారు, మీరు వారం రోజుల్లో చేయమనండి, మేమంటే కాదు 15 రోజుల్లో చేయి సురేష్ అని చెప్పి ఆ రోజు సిఐ గారు కూడా చెప్పడం జరిగింది. కానీ ఆయన తెల్లారి మళ్ళీ వచ్చి అక్కడ ఎవరైతే మన అనంతవరపురం గ్రామస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద వాళ్ళ మిసెస్ తీసుకొని వచ్చి దాడి చేయటం, పోలీస్ అధికారులు ఉన్నతాధికారులు కూడా వేరే చేయకుండా చేయకుండా వాళ్ళని గౌరవించకుండా వాళ్ళ ఎదురుగానే దుర్భాషలాడి ఆ అనంతవరం గ్రామస్తుల్ని కొమ్మినేని నరేంద్రని నెడతాం, ఇవన్నీ జరిగిందే కాకుండా కొమ్మినేని నరేంద్ర మీద కేసు కూడా పెడతాం జరిగింది. కానీ మేము చెప్పేది ఒకటే, గోవుల్ని ప్రేమించాలి, ఎందుకంటే గోవుల్ని మనం సర్వదేవతలు గోమాతలు ఉన్నాయి అనుకుంటాం, కానీ గోవుని బిలము. ప్రతి ఒక్క హిందువు గోమాతగా అంటే మన తల్లితో సమానంగా మనం గౌరవించుకుంటాం. కానీ అటువంటి గోమాతలను గోవదలకి తరలించి గోవదకి నిర్వర్తించడం మాకు అనుమానం కలుగుతుంది. ఎందుకంటే గోశాల నడిపే వ్యక్తి ఒక రిజిస్టర్ ఉంటుంది, మీకు పోలీసు పట్టుకున్న వాహనాలు ఎన్ని వచ్చినాయి ఇక్కడ నుంచి ఈ గోవులు ఎక్కడెక్కడ తరలిపోతుంది అనేది ఒక రిజిస్టర్ మెయింటైన్ చేయాలి. కానీ కనీసం ఈ దగ్గర రిజిస్టర్ మెయింటైన్ కూడా లేదు. అదేమంటే సిఆర్డీఏ కార్యాలయంలో పోయాం, ఏమండి మరి ఇక్కడ మీరు గోశాల నడుపుతున్నారు మీ సిఆర్డీఏ స్థలంలో అని అన్నాం. వాళ్ళకి తెలియదు, సర్వేకి కూడా అది గుడి స్థలం అనుకున్నారంట, చెప్పారంట ఆడబోతే. కానీ దీని వెనకాల ఎంత పెద్ద మంది ఉండా, మేము చెప్పేది ఒకటే, గోవులను కాపాడండి, గోవదల్ని నిర్మూలించండి, ఈ అక్రమ గోశాలను తరలించండి, ఒకటే మా నినాదం. జై గోమాత, జై జై గోమాత, జై గోమాత, జై జై. బీహార్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ సంచలన ప్రకటన చేశారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతి ఇంటికి ఒక ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తామని హామీ ఇచ్చారు. తేజస్వి పేర్కొన్నట్లు ప్రభుత్వం వచ్చిన 20 రోజుల్లో చట్టం అమలుపరిచి 20 నెలల్లో ప్రతి కుటుంబానికి ఉద్యోగం లేని పరిస్థితి ఉండదని దృష్టి పెట్టారు. सरकार बनते ही 20 दिनों के अंदर अधिनियम बनाएंगे और 20 महीनों के अंदर जिस परिवार में भी सरकारी नौकरी नहीं है, तेजस्वी उस हर परिवार को एक सरकारी नौकरी दिलाने का काम करेगा। ये सरकार बनते ही 20 दिनों के अंदर अधिनियम बनाएंगे और 20 महीनों के अंदर जिस परिवार में भी सरकारी नौकरी नहीं है, तेजस्वी उस हर परिवार को एक सरकारी नौकरी दिलाने का काम करेगा। ये మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నర్సీపట్నం పర్యటనను దళిత సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. స్థానిక అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి గో బ్యాక్ జగన్ అంటూ నినాదాలు చేశారు.
మాకవరపాలెం మండలంలో నిర్మించ తలపెట్టిన మెడికల్ కాలేజీ పనులు ముందుకు సాగటం లేదని, నిర్మాణ ప్రాంతం తుప్పలతో నిండిపోయిందని దళిత నాయకుడు మరిడయ్య ఆరోపించారు. కాలేజీని చూపి అడ్మిషన్లు జరుగుతున్నాయని, ప్రజలను మోసం చేసేందుకు జగన్మోహన్ రెడ్డి వస్తున్నారని ఆయన అన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.